సిటిజన్ రైట్స్ ల్యాబ్స్కు స్వాగతం. ఈరోజు ఒకే సంవత్సరంలో చేసినటువంటి 2 డిగ్రీలు చెల్లుబాటు అవుతాయా కాదా? దానికి యూజీసీ గైడ్లైన్స్ ఏమని చెప్తున్నాయి? ఆ యూజీసీ గైడ్లైన్స్ ఏ సంవత్సరంలో వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా యూజీసీ ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయడం కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. ఏ సంవత్సరంలో అంటే 2012 డిసెంబర్ 28వ తారీఖు రోజు ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించింది. ఆ కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. ఒక చైర్మన్, మెంబర్, 2 మెంబర్లు ఉన్నారు. సో దానికంటే ముందు ఆ గైడ్లైన్స్ లోపల ఆ ఫ్రేమ్ చేయడానికి కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అవి ఏ అండ్ బి ఉన్నాయి. సో ఈ ప్రతిపాదన పెట్టి ఒక 15 డేస్ టైం ఇచ్చి దీనిపైన మీ కామెంట్స్ ఏందనేవి రాయండి అని చెప్పేసి అడిగింది అన్నట్టు. సో దాంట్లో మొదటగా చూద్దాం. ఫస్ట్ ఏదైతే పాయింట్ ఉందో దాన్ని చూద్దాం. సో దీంట్లో ఏం చెప్తున్నా ఒక స్టూడెంట్ ఎవరైతే రెగ్యులర్ మోడ్ లోపల డిగ్రీ కోర్స్ చేస్తున్నారో వాళ్ళు అడిషనల్గా ఒక డిస్టెన్స్ లోపల ఒక డిగ్రీ మాత్రమే చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది ఫస్ట్ పాయింట్ లోపల. అదేవిధంగా 2 రెగ్యులర్ డిగ్రీ కోర్సులు మాత్రం చేయడానికి వీలు లేదు. ఒక రెగ్యులర్ కోర్సు ఒక డిస్టెన్స్ లోపల మీరు చేయొచ్చు అని చెప్పేసి పాయింట్ ఏ చెప్తుంది. పాయింట్ బి లోపల ఏమని మెన్షన్ చేస్తుందంటే మీరు ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తూ కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు కానీ, డిప్లొమా కోర్సు కానీ, అడ్వాన్స్ డిప్లొమా కానీ, పీజీ డిప్లొమా కోర్సు కానీ చేయొచ్చు అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ కోర్సులో అయినా చేయొచ్చు ఈ డిప్లొమా కోర్సులు, లేదా ఓపెన్లో కానీ డిస్టెన్స్ మోడ్లో కానీ చేయొచ్చు. ఈ పాయింట్ ఏలో మాత్రం ఒకటి రెగ్యులర్ ఉంటే ఒకటి డిస్టెన్స్ ఉండాలంటుంది. కానీ డిప్లొమా కోర్సులకు మాత్రం ఆ కండిషన్ చెప్పలేదు అన్నట్టు. చెప్పకుండా ఏం చెప్తుంది, ఒక రెగ్యులర్ కోర్స్ చేయండి, దాంతోపాటు ఒక రెగ్యులర్లో అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్స్ ఇవి 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంటాయి అన్నట్టు. సో విత్ ఇన్ ద యూనివర్సిటీ అయినా చేయొచ్చు, లేదా వేరే యూనివర్సిటీలో అయినా చేయొచ్చు అని చెప్పేసి యూజీసీ గైడ్లైన్స్ను ఫ్రేమ్ చేయడానికి ఒక కమిటీని నియమించింది. సో అది ఎప్పుడు 2012 లోపల. తర్వాత ఏమైంది అంటే మెయిన్గా యూజీసీ ఏప్రిల్ 2022 లోపల ఒక గైడ్లైన్స్ను రిలీజ్ చేసేసింది. సో ఈ గైడ్లైన్స్ లోపల ఏం చెప్తుంది అనేది చూద్దాం మనం. సో పాయింట్ నెంబర్ 1 లోపల ఏం చెప్తుందంటే 2 ప్రోగ్రామ్స్ చేయొచ్చు ఫిజికల్ మోడ్లో అని చెప్పేసి చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఏం పాయింట్ మెన్షన్ చేస్తుందంటే ఓవర్లాప్ అవ్వద్దు టైమింగ్ అనేది. మీరు 2 డిగ్రీలు చేయండి రెగ్యులర్లో, కానీ ఆ 2 డిగ్రీకి సంబంధించినటువంటి టైమింగ్స్ అనేవి ఓవర్లాప్ అవి ఉండకూడదు. అది చూసుకోవాలి మెయిన్గా. సో అది మన ఇండియాలో అయితే మ్యాక్సిమం పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం ఎక్కడ తీసుకున్నా డిగ్రీ ప్రోగ్రామ్ రెగ్యులర్ కోర్స్ అనేది ఫిజికల్ మోడ్లో ఉన్నవి మార్నింగ్ 10 to 5 వరకు ఉంటాయి. అది ఓవర్లాప్ అవుతుంది. ఓకే, సెకండ్ పాయింట్లో ఇక్కడ ఏం చెప్తుంది, 1 ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ఫిజికల్ మోడ్, అనదర్ 1 ఈజ్ ఇన్ ఓపెన్ డిస్టెన్స్ ఆర్ ఆన్లైన్. అంటే మీరు ఒక రెగ్యులర్ కోర్సును, సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, మీరు ఒక రెగ్యులర్ కోర్స్ చేయొచ్చు, దాంతోపాటు డిస్టెన్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ చేయొచ్చు. మరి డిస్టెన్స్ అంటేనేమో మీకు వీకెండ్స్లో, హాలిడేస్లో క్లాసెస్ ఉంటాయి. మీకు రెగ్యులర్ కోర్స్ అనేవి మార్నింగ్ మండే టు సాటర్డే వరకు ఉంటుంది. కాబట్టి ఇవే కూడా మీకు ఓవర్లాప్ కావద్దు కాబట్టి చేయొచ్చు అని చెప్తుంది. లేదా ఆన్లైన్ ప్రోగ్రామ్, మీరు కాలేజీకి వెళ్ళట్లేదు, ఇప్పుడు మా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఉంది ఢిల్లీ లోపల, అది ఆన్లైన్లో మీకు కోర్సుని ఇస్తుంది. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఓపెన్లో కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో అలాంటి కోర్సులు చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. అయితే అంతకన్నా ముందు కొందరు డిగ్రీలు చేశారు ఏది డిస్టెన్స్ లోపల. మరి వాటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుంది, దీస్ గైడ్లైన్ షెల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దేర్ నోటిఫికేషన్ ఆఫ్ ద యూజీసీ. సో ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి మాత్రమే చేసిన డిగ్రీలు వ్యాలిడ్ అవుతాయి, అంతకన్నా ముందు చేసినవి వ్యాలిడ్ కాదు అని మెన్షన్ చేసింది. ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది యూజీ కానీ పీజీ కానీ కోర్స్ చేయడానికి మాత్రమే గైడ్లైన్స్. కానీ ఈ గైడ్లైన్స్ అనేవి పిహెచ్డికి మాత్రం వర్తించదు. ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూడండి, ద అబోవ్ గైడ్లైన్ షెల్ బి అప్లికబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్ పర్సూయింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అదర్ దాన్ పిహెచ్డి ప్రోగ్రామ్. పిహెచ్డి ప్రోగ్రామ్ కాకుండా చేసిన వాటికి మాత్రమే ఇది వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. తర్వాత 2025 ఎప్పుడు 5th జూన్ లోపల ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది అన్నట్టు. ఏదైతే పాయింట్ 5లో చెప్పామో ఆ పాయింట్ 5 లోపల ఏం చెప్పింది, ఇక్కడ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి 2022 నుంచి మాత్రమే, ఏప్రిల్లో మాత్రమే ఎఫెక్టివ్ అని చెప్పింది. కానీ ఇక్కడ ఏం చేసింది, చిన్న మోడిఫికేషన్ చేసి
2022 కంటే ముందు చేసిన డిగ్రీలు కూడా వ్యాలిడే. కాకపోతే ఇక్కడ ఏం చెప్తుంది, కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. ఏంది, టైమింగ్ అనేది ఓవర్లాప్ అయి ఉండకూడదు. మీరు 2022 కంటే ముందు కూడా చేసినటువంటి డిగ్రీలు, డ్యూయల్ డిగ్రీలు అన్నీ కూడా వ్యాలిడే. కాకపోతే టైమింగ్స్ అనేది ఓవర్లాప్ అయ్యి ఉండకూడదు. అంటే మీరు మండే నుంచి సాటర్డే వరకు మీరు క్లాసెస్ వినొచ్చు, ఏది రెగ్యులర్ మోడ్లో. డిస్టెన్స్ లోపల మీరు వీకెండ్స్ లోపల క్లాసెస్ విని చెప్పేసి చేసిన ఏదైతే డిగ్రీలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు వ్యాలిడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గైడ్లైన్స్ ఏంది, 2012, 2022, 2025 యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఈ అమెండ్మెంట్ అనేది చేసిందనమాట. చూడండి ఇక్కడ ఇంకా ఈ 5 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రొవైడెడ్ దట్ 2 అకాడమిక్ ప్రోగ్రామ్స్ పర్సూయింగ్ సైమల్టేనియస్లీ బిఫోర్ ఇష్యూయింగ్ ఆఫ్ దీస్ గైడ్లైన్స్. సో ఇంతకన్నా ముందు ఏవైతే ఉన్నాయో అంతకన్నా ముందు చేసినటువంటి అన్నీ కూడా పిహెచ్డి, ఏవైతే డ్యూయల్ డిగ్రీలు ఏవైతే ఉన్నాయో, డిగ్రీ కానీ పీజీ కానీ మీరు ఏది చేసినా అన్నీ వ్యాలిడ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఒక 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్లో మీరు డిగ్రీ చేసినట్లయితే అది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకటి రెగ్యులర్ మోడ్ అనే చేయాలి, ఇంకొకటి డిస్టెన్స్లో అనే చేయాలి. ఇప్పుడు రెగ్యులర్ మోడ్ అంటే మార్నింగ్ నుంచి, అంటే మండే నుంచి సాటర్డే వరకు క్లాసెస్ ఉంటాయి. డిస్టెన్స్ అనేది మీకు సండే రోజు ఉంటాయి. ఓకే, ఇది డిస్టెన్స్ మోడ్ అన్నప్పుడు మీరు ఆన్లైన్లో, మీరు ఆఫ్లైన్ లోపల మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ వినొచ్చు. ఓకే, ఇంకొకటి రెగ్యులర్ మోడ్ ప్లస్ ఆన్లైన్. అంటే ఇది కూడా ఏమైతే మీకు రెగ్యులర్ మోడ్ లోపల ఫిజికల్గా మీరు కాలేజ్కి వెళ్తారు, ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మీరు ఈవినింగ్ అన్న వినొచ్చు, లేదంటేనేమి వీకెండ్స్లో అన్న వినొచ్చు. అట్లానే ఉండాలి. లేదా 2 మీరు డిస్టెన్స్లో చేయొచ్చు. అంటే ఒకటి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక టైమింగ్ ఉండాలి, ఆన్లైన్ వచ్చేసి ఇంకొక టైమింగ్ ఉండాలి. అట్లా ఈ కండిషన్స్ ఉంటే మాత్రం మీ యొక్క డిగ్రీలు ఏవైతే ఉన్నాయో, డ్యూయల్ డిగ్రీలు అన్నీ కూడా వ్యాలిడ్ అవుతాయి. ఓకే, సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను, ఆ గైడ్లైన్స్ని ఎట్లా యూజీసీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.